చిచ్చి, జీవితంలో ఎప్పుడు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. నేనేది కావాలనుకుంటే అది నా కాళ్ళ దగ్గరకొచ్చేది. అలాంటిది ఈరోజు కాఫీ కలుపుకునే పరిస్థితికొచ్చాను. పనివాళ్లందరూ ఒక్కసారి మానేయడం కాదు గాని వాళ్ల విలువేంటో ఇప్పుడు తెలిసొచ్చింది. కాఫీ కాఫీ నువ్వు ఎంత గట్టిగా అరిచినా కాఫీ ఇవ్వడానికి ఇంట్లో పనివాళ్ళు ఎవ్వరూ లేరు. నీ పుణ్యమా అని నిన్నే అందరూ వెళ్ళిపోయారుగా. ఇప్పుడే తాగాలనుకుంటే నువ్వే వెళ్ళి కలుపుకోవాలి. కుదరదు అనుకుంటే కొత్త పనివాళ్ళు వచ్చే వరకు ఆగాలి. మళ్ళీ కొత్తగా పని వాళ్ళెందుకు? జీతం దండగా. అలా అనుకుంటే వండడానికి ఎవరుంటారు? ఇల్లు గుమ్మాలు శుభ్రం చేయడానికి ఎవరుంటారు? తోటమాలి ఎవరుంటారు? కారు డ్రైవర్ ఎవరుంటారు? ఇంటి పని వంట పని నువ్వు చెయ్యి. డ్రైవింగ్ తోట పని మీ ఆయన చేస్తాడు. కొట్టేనంటే పళ్ళు రాలిపోతాయి. నీ కంటికి మేమెలా కనబడుతున్నావు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. కొట్టడం నీకే కాదు స్వప్న, నాకు వచ్చు. చెంప దెబ్బ చావు దెబ్బ రెండు కొట్టిన దాన్ని. పని చెయ్యకపోతే మీకు తిండెవరు పెడతారు? ఒకరి దగ్గర చెయ్యి చాచుకుని తినే పరిస్థితి మాకు లేదు. ఒకరింట్లో తల దాచుకుని బ్రతికే బ్రతుకు మాది కాదు. నేను ఈ ఇంటి కోడల్ని. మా ఆయన శంకర్ ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అధిపతి. శంకర్ ప్రసాద్ గారి కొడుకు. వేల కోట్లకి అధిపతి. మా కింద కొన్ని వందల మంది బ్రతుకుతున్నారు. మేము బ్రతకడానికి లోటేంటి? ఎలా బ్రతకాలా అని ఆలోచించుకోవాల్సింది నువ్వు. ఇంకెక్కడి శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్? అది ఎప్పుడో ఈ రేఖా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతిని నేను. నా దయ ఉంటేనే మీరు ఈ ఇంట్లో ఉంటారు. అలా ఉండాలి అంటే ఇలా నాకు ఎదురు సమాధానాలు చెప్తే కుదరదు. మర్యాదగా ఒళ్ళు వంచి పని చేస్తే మీకు ఈ ఇంట్లో స్థానం ఉంటుంది. లేదంటే మిగిలిన వాళ్ళకి పట్టిన గతే మీకు పడుతుంది. నిన్నిప్పుడు కాపాడడానికి మీ అమ్మ నాన్న కూడా లేరు. జైల్లో వాళ్ళే చిప్పకూడు తింటున్నారు. అర్థమైంది కదా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. కాఫీతో పాటు టిఫిన్ కూడా చెయ్యు. టిఫిన్ చేయడం పూర్తయ్యాక ఇల్లంతా క్లీన్ చేసి పెట్టు. ఏమండి, టిఫిన్ రెడీ అయిందండి. ఎన్నిసార్లు పిలిచినా రారేంటి? రండి.
ఆ కన్నీళ్ళేంటండి? మనసులో బాధని ఎంత దాచుకోవాలని చూసినా కన్నీళ్లు బయట పెట్టేస్తాయి జానకి. మీరింకా శంకర్ అనే గురించి ఆలోచిస్తున్నారా? శంకర్కి ఏదో జరిగింది లేని వదిలేయడానికి శంకర్ నాకు తెలిసిన వ్యక్తి మాత్రమే కాదు జానకి. ఒకప్పుడు ఒకే ప్రాణంలో బ్రతికిన వ్యక్తి. ఆ రోజు ఆస్తులు అంతస్తులు లేవు, కానీ మనసులు మమతలు ఉన్నాయి. ఒకే పూట తిన్నా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు పంచుకునేవాళ్ళం. రేపు ఎలా అనే భయం లేకుండా బ్రతికేవాళ్ళం. ఇవన్నీ మీరు నాకు చెప్పాలా? అయినా అన్నయ్యని మీరు దూరం చేసుకోలేదు. డబ్బొచ్చాక అన్నయ్య మారారు. మీరు కలవాలని ప్రయత్నించిన ప్రతిసారి మిమ్మల్ని అవమానించారు. అంతేకాని మీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది శంకర్ తప్పు కాదు జానకి. ఆ డబ్బు వల్ల వచ్చిన మైకం, దానికి అవసరాలే కనిపిస్తాయి కానీ ఆత్మీయతలు కనిపించవు. అలా అనుకుంటే ఇప్పుడు మన దగ్గర కూడా డబ్బుందండి. మరి మీరు మారాలి కదా, మారలేదే. ఇప్పటికీ మీరు అన్నయ్య గురించే ఆలోచిస్తున్నారు. రఘు కూడా అంతే డబ్బులో పెరిగాడు. తను ఏ రోజు ఇలా ప్రవర్తించలేదు. వదిన కూడా ఆ ఇంట్లోనే బ్రతికింది కదా, తనలో కూడా మార్పు రాలేదు. డబ్బు ఎవరిని మార్చదండి. డబ్బొచ్చాక దాన్ని చూసి వచ్చే మనుషులుంటారు కదా, వాళ్ళు మారుస్తారు. అప్పుడు వాళ్ళ మాట వింటే జీవితం ఇలాగే నాశనం అవుతుంది. ఆ మహేశ్వరి చక్రిలే రేఖని తన జీవితంలోకి తీసుకొచ్చారని తెలిసాక కూడా రేఖని నమ్మడం అన్నయ్య చేసిన తప్పు. రఘు మాట గాని వదిన మాట గాని వినిపించుకోకపోవడం ఆయన చేసిన ఇంకో తప్పు. గుడ్డిగా కాగితాల మీద సంతకాలు పెట్టివ్వడం ఇంకా పెద్ద తప్పు. డబ్బు కోసం వచ్చిన మనిషి ఆ డబ్బు సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తుందని తెలుసుకోలేకపోవడం మరింత తప్పు. ఆ రోజు రేఖ మైకంలో తన వాళ్ళెవరూ కంటికి కనిపించలేదు. ఈరోజు అదే రేఖ వల్ల అన్నయ్యకి శాశ్వతంగా కనిపించకుండా పోయింది. ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకుని వదిన్ని చేరదీస్తే బాగుపడతారు. నువ్వు చెప్పిందంతా నిజమే జానకి, కానీ శంకర్ ఇప్పుడు బాధలో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నవాడికి ఆలోచించే శక్తి ఉండదు. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా మరింత బాధపడతాడు. ఏ మనిషి అయినా దెబ్బలు తిన్నాకే మారుతాడనుకుంటారు, కానీ శంకర్ రేఖ చేతిలో తిన్నది చావు దెబ్బ. మానసికంగా కృంగిపోతాడు. మనిషిగా ఇప్పుడప్పుడే మారలేడు. నా స్నేహితుడికి ఇలాంటి పరిస్థితి రావడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఏయ్, బుద్ధుందా లేదా నీకు? ఎక్కడ పడితే అక్కడ వాటర్ వదిలేస్తే అలా? నీ వల్ల నా షూస్ పాడయ్యాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచే.
స్వప్న, నువ్వు ఈ పని చేస్తున్నావేంటి స్వప్న? ఏం చేయమంటావు సిద్ధు? ఇది మన ఇల్లు కాదంట. మనం ఈ ఇంట్లో ఉండాలి అంటే ఇలా పని చేస్తూ ఉండాలంట. లేదు అంటే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తానని రేఖ వార్నింగ్ ఇచ్చింది. అది ఏం చెప్పినా వింటున్నాం కదా అని ఏమన్నా పడతావు అనుకుంటుందా? నిన్ను పని మనిషిని చేస్తే ఊరుకుంటాననుకుంటుందా? ఎవరింట్లో ఎవరుంటున్నారో ఇప్పుడే తేలుస్తాను. రేఖా, 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 రేఖా! ఏంటి సిద్ధు, ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. స్వప్నతో ఏం వాగావు? ఏ, నీకు చెప్పలేదా? నువ్వు చెప్తే విందామని. సింపుల్ సిద్ధు, ఇంట్లో పని వాళ్ళందరూ మానేశారు. ఇంకా కొత్తగా పని వాళ్ళెందుకు? ఆ పనులన్నీ నువ్వు చేయి స్వప్న అన్నాను. అలాగే నర్సింగ్, తోటమాలి మానేశాడు. ఆ పనులు నీతో చేయించమన్నాను, అంతే. ఎంత ధైర్యమే నీకు? మా ఇంట్లో బతుకుతున్న మనిషివి నువ్వు. కావాలంటే ఆ పనులన్నీ నువ్వు చేసుకుని బతుకు. నాకేం కర్మ సిద్ధు? ఈ ఆస్తి అంతస్తు నాది. ఈ రోజు నేను 1000 కోట్లకి అధిపతిని. నేను కాలు కదిపితే సేవలు చేయడానికి 100 మంది వస్తారు. ఏంటి కలలు కంటున్నావా? ఇవేవి మా నాన్న నీకు రాసివ్వలేదు. తోబ్రా ఫటార్ని మాత్రమే రాసిచ్చారు. ఈ మొత్తం సంపదకి వారసుణ్ణి నేను. ఇప్పుడే నిన్ను మెడపట్టుకుని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. ఎవడాపుతాడు? మేడం రండి సార్. ఎవరా మీరు? రండి సార్. మాలాంటి డబ్బున్న వాళ్ళకి నీలాంటి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందని ఈ సెక్యూరిటీ వాళ్ళని నేనే పెట్టుకున్నాను. అయినా నేను నీకు చెప్పలేదు కదూ, మీ నాన్న పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకో అని. నాకిచ్చిన ఖాళీ పేపర్స్ మీద ఆస్తి మొత్తం నా పేరు మీద రాసినట్టుగా రాయించుకున్నాను. అది తెలిసి మీ నాన్న కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నీకు తెలిసింది కదా. సైలెంట్ గా ఉంటావా లేక ప్రాణం పోగొట్టుకుంటావా? అమ్మో అమ్మో, ఎంత మోసం! నమ్మించి ఇంత మోసం చేస్తావా? అయినా ఇదంతా నా పేరు మీద రాస్తానని నన్ను నమ్మించావు. మళ్ళీ నాటకం ఏంటి? నమ్మిన వాళ్ళనే వెన్నుపోటు పొడవగలమని మీ అత్త మామ అంటే దీనమ్మ నాన్న నాకు నేర్పించారు. వాళ్ళని మీరు నమ్మారు. వాళ్ళు మీ ఆస్తంతా కాజేద్దామనుకున్నారు. వాళ్ళు నన్ను నమ్మారు. అందుకే వాళ్ళని జైలుకి పంపించాను. నీ వాళ్ళని బయటికి పంపించాను.
చివరికి పాపం మీరిలా మిగిలిపోయారు. నిన్ను వదలండి రేఖ. నన్నింత మోసం చేస్తావా? మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా సిద్ధు? మీ అన్న రఘు వాటాకొస్తాడేమోనని నాతో చేతులు కలిపి వాడిని బయటికి పంపించిన వాడివి నువ్వు. కన్న తండ్రినే బయటికి గెంటించిన వాడివి నువ్వు. విలువల గురించి మాట్లాడుతున్నావా? వినడానికి చాలా చిరాగ్గా ఉంది. డబ్బు కోసం నీ వాళ్ళనే నువ్వు మోసం చేశావు. అదే డబ్బు కోసం నాకు ఏ సంబంధం లేని నిన్ను మోసం చేయడంలో తప్పేముంది? నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? అంతకు మించి ఏం చేస్తావు? అయినా నువ్వు వార్నింగ్ ఇస్తే పడడానికి నేను అప్పటి రేఖని కాను. ఇప్పటి రేఖ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ ని. రై, వీళ్ళిద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేయండి. ఎదిరిస్తే కాళ్ళ చేతులు విరిచేయండి. తీసుకెళ్ళండి. నువ్వేంటి? నడు నడు నడు. సిద్ధు, 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 ఆగండి. సిద్ధు, विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटा। స్వామి, నా అలాంటి బ్రహ్మరాక్షస్కి బంగారం లాంటి కోడల్నిచ్చావు. సహనంలో భూదేవిని మించిపోయి మమ్మల్ని మనుషులుగా మార్చుకుంది. వర్ష కాకుండా ఇంకో పిల్ల మా ఇంటికొచ్చుంటే మా అందరినీ వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయేది. కానీ మా కోడలు అలా చెయ్యలేదు. కంటికి రెప్పలాగా తల్లి పిల్లల్ని కాచుకున్నట్టు మమ్మల్ని కాపాడుకుంది. ఇప్పుడు అందరం మారిపోయాం. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఆకాష్ కూడా తన కాలు బాగు చేసుకుని మరీ తిరిగొచ్చాడు. ఇదంతా నీ దయ వల్లే జరిగింది స్వామి. ఇంకా నాకు మిగిలిన కోరిక ఒక్కటే, వాళ్ళిద్దరికీ వర్షలాంటి మహాలక్ష్మి మా ఇంట్లో పుట్టాలి. నా మనవరాలతో నేను ఆడుకోవాలి. నా కోడలి కడుపు పండేలా చూడు స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. సంపాదించిందంతా కరిగిపోయింది. అయినా ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా వర్షాలాంటి మనిషిని ఎవ్వరూ సంపాదించలేరు. మాకా వరాన్ని ప్రసాదించావు.
నా కొడుకు కోడలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండేలా కరుణించు స్వామి. స్వామి, ఇది ఆరిపోయే దీపమని తెలియక నేను తల్లి కావాలని అత్తయ్య, 100 ఏళ్ళు జీవించాలని మామయ్య కోరుకుంటున్నారు. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజులు వచ్చాయని నేను వాళ్లతో చెప్పలేను. నా మీద వాళ్ళు చూపిస్తున్న మమకారాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను వెళ్ళిపోయాక కూడా వాళ్ళు ఇంతే ధైర్యంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రేర్యాజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం గదయామాస్తృజాం సేయానందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి. ఓం నమస్కరోమి. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ. హర గోవింద గోవింద. కామృతి హరం సర్వవ్యాధిర్వాదం పాదోదకం పావనం శుభం. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సత్యాసంతో యజమానస్య కామాః. రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః. యాః ఫలనిర్యాఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః. బృహస్పతిస్తోదాస్తానం చంద్రకుంభసః. థ్యాంక్స్ అండి. ఎవరండి? ఎవరంటే మాట్లాడరే? పావని, పావని. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.